ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఈరోజు ప్రింట్ అండ్ మీడియా మిత్రులు లేకపోతే ఇంతగా మా పబ్లిష్మెంట్ వచ్చేది కాదు. మా పర్సనలీ అప్పాజీ గారికి అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఎప్పటికీ మరవలేనిది. మీరు ఎంతగానో సిన్స్ బిగినింగ్ ద ఫస్ట్ ఓపెనింగ్ నుండి ఈ రోజు వరకు పబ్లిసిటీ చాలా బాగా చేశారు మన మూవీ గురించి. ధన్యవాదాలండి, మీ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా మా సుమన్ సార్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ సెకండ్లీ రామ్ సత్యనారాయణ సార్ ఈరోజు లేరు, హైదరాబాద్కి ఢిల్లీ వెళ్ళారు ఈరోజు. ఆయన ఉండింటే కూడా బాగుండేది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఫైనల్గా ఈ మూవీ చాలా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మనం కుటుంబం అంతా కలిసి ఫస్ట్ నుండి సిన్స్ బిగినింగ్ నుండి నేను చెప్తూనే ఉన్నాను, కుటుంబం అంతా కలిసి సకుటుంబ పరివార చిత్రంగా తీయడం జరిగింది. అందరూ కూర్చొని కుటుంబంతో కలిపి చూడవచ్చు ఈ సినిమాను. తప్పకుండా ప్రేక్షకులు, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు, మీడియా మిత్రులు సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. మీరందరూ చూసి సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. మేము షూటింగ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక 20 days చేయడం జరిగింది ఈ మూవీని. అక్కడ సాంగ్స్ చిత్రీకరించడం జరిగింది. వైజాగ్, అరకు, రాజమండ్రి, ఇవన్నీ ఇక్కడ 3 places షూట్ చేయడం జరిగింది. నైట్ సాంగ్లో కూడా చాలా బాగా 3 days నాన్ స్టాప్గా నైట్స్ మేల్కొని చేయడం జరిగింది. వర్షిక అండ్ పవన్ మహావీర్ అండ్ సుహానా, మీ సపోర్టు, మీరు పాపం 3 days చాలా కష్టపడి చేశారు నిద్రపోకుండా. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ప్రభాకర్ డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే, సిన్స్ బిగినింగ్ నుండి ఈ కథ నాకు చెప్పినప్పటి నుండి కంప్లీట్ అయిన ఈ రోజు వరకు నేను ఎంత కష్టపడ్డానో పాపం దానికి ఆయన కూడా అంతే కష్టపడ్డాడు. ప్రతి దాంట్లోనే మా సపోర్టివ్గా ఉన్నాడు. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్క వర్క్ ఇంటయానికి అనుకున్న విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాంగ్స్ రాసిన సాయి కార్తిక్ గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా రాశారు. ప్రతి ఒక్క సాంగు ప్రతి ఒక్క ఆడియన్స్కు నచ్చుతుంది. 5 songs వ్యూవర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. 5 songs చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వింటే డెఫినెట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసాం లిరికల్ సాంగ్స్, మీకు అర్థమవుతుంది సినిమా ఎంత చక్కగా ఉందని. సాంగ్స్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్లీ భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. అంతే చక్కగా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా సుహానా అండ్ వర్షిక అండ్ పవన్ మహావీర్ చాలా ఈజ్తో చాలా బాగా డ్యాన్స్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ పిల్లలు అంటే వర్షిక కావచ్చు, సుహానా కావచ్చు, పవన్ మహావీర్ కావచ్చు, చిన్న పిల్లలైనా ఏజ్లో చిన్నగా ఉన్నా కూడా ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో, ఎక్కడే కానీ పాపం వాళ్ళు ఎక్కడైనా టూర్ వెళ్తే ఎంత కలిసిమెలిసి ఉన్నారో అలా కలిసిమెలిసి మమేకమై మా జిఎస్ఆర్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులుగా ఉండి దీనికి సహకరించి ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా అద్భుతంగా నటించారు. ఫస్ట్ మూవీ అంటే పవన్ మహావీర్ నటన కావచ్చు, అమ్మాయిల నటన కావచ్చు. ఫస్ట్ మూవీ అంటే ఎవరు అడిగినా ఎడిటింగ్ రూమ్ నుండి ఈవెన్ రికార్డింగ్ నుండి ప్రతి ఒక్కరూ ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మరు మేడం, అంత చక్కగా అద్భుతంగా నటించారని చెప్పారు. సో ఫర్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సెకండ్లీ మన రావుశ్రీ గారు కో-డైరెక్టర్, ఈరోజు రాలేదా సార్ అతను, కో-డైరెక్టర్ గారు మహి గారు అద్భుతంగా సహాయం చేశారు. అద్భుతంగా డిఓపి గారు చాలా బాగా తీశారు దీన్ని. అండ్ సెకండ్లీ నందమూరి హరి ఎడిటింగ్ విషయంలో చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన ఒక ఎడిటింగ్ వర్కే కాకుండా మా ప్రతి ఒక్క వర్క్లోనూ నేనున్నానమ్మా మీరు ఎక్కడికి వెళ్ళినా అంటూ మేము పిలవకపోయినా మాకన్నా ముందు ఉంటారు ఆయన. ఫర్ దట్ టైమ్ మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నందమూరి హరి గారికి. ట్రైలర్ కట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఎక్కడే కానీ మూవీ లీక్ కాకుండా, అంటే ఎక్కడ దాని కనెక్టివిటీ లేకుండా అంతా చేసేది ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా స్పెషల్గా నందమూరి హరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ట్రైలర్ కూడా చాలా చక్కగా కట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ సపోర్టు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫైనలీ
మీడియా మిత్రులకు నా విన్నపం ఏమంటే, మీరందరూ దయచేసి ఈ సినిమాను అద్భుతమైన కవరేజ్ ఇచ్చి అద్భుతంగా మీరు పబ్లిక్‌లోకి తీసుకెళ్తారని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే అవుట్‌స్టాండింగ్ సపోర్ట్, అన్‌ఫర్గెటబుల్ అని చెప్పాను. ఇప్పుడు కూడా అలాగే ఈ అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ కాస్ట్ అండ్ క్రూ ఎక్కడున్నా వాళ్ళకి ఎప్పటికీ అన్‌ఫర్గెటబుల్ గ్రాటిట్యూడ్స్ అని మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అరేంజ్ చేసిన మా అప్పాజీ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సుమన్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు. మీ అందరికీ చిన్న విన్నపం ఏమంటే, మా పవన్ మహావీర్ని హీరోగా నిలబెడతారని, మేడంను ప్రొడ్యూసర్గా నిలబెడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ అందరి అభిమానంతో, అందరి ప్రేమతో మీరు August 7th సినిమా థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని వాచ్ చేసి డెఫినెట్గా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. డెఫినెట్గా మనం అందరం కలిసి చూస్తున్నాం, మనం అందరూ కలిసి సక్సెస్ చేసుకుంటున్నాం, సక్సెస్ మీట్లో మీట్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా మిత్రులకందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా వివరంగా అంతా చెప్పారు. చెప్పినప్పుడు ఇందులోని ఎమోషన్స్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఎస్పెషలీ సీనియర్ యాక్టర్స్ మా రావు రమేష్ గారు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, రాజీవ్ కనకాల గారు కావచ్చు, సత్యకృష్ణ గారు, సుజాత గారు, వీళ్ళందరూ నా ఫస్ట్ మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళ బ్లెస్సెస్, వాళ్ళ గైడ్లైన్స్ కూడా మా యాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. మా సుమన్ సార్ అయితే సిన్స్ బిగినింగ్ నుండి ప్రత్యేకమైన కేర్ తీసుకొని ఎక్కడ మూవీ ఎలా వచ్చింది ఏమి అన్ని ప్రతి ఒక్క విషయము అడిగి తెలుసుకుంటూ దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎక్కడ ఏది మిస్ అయినా గైడ్ చేస్తూ దీన్ని చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్, మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ అగైన్. అలా స్టోరీ చెప్పినప్పుడు నాకు ఈ ఎమోషన్స్ కానీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఇది పబ్లిక్ డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని, మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. పవన్ మహావీర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక దాంట్లో మనకు కావలసిన ఈ కథలో కావలసిన ప్రతి కంటెంట్ నాకు నచ్చింది కాబట్టి ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా చిత్రీకరించడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ దట్. నమస్కారం హైదరాబాద్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూస్ అటెండెడ్ హియర్. సో మా ఫిలిం గురించి చెప్తే, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక పెద్ద డ్రామా లాగా, అండ్ ఇది ఆడియన్స్కి ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ మా డైరెక్టర్ సార్ ఒక మ్యాన్ ఆఫ్ విజన్. ప్రతి ఒక్క సీన్ యాక్టర్ ఏం కావాలని తనకి తెలుసు. సో దట్స్ వై ద సీన్ అవుట్పుట్ వాస్ క్లియర్. సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నాకు మాట లేవండి, అందుకే థ్యాంక్స్ సో మచ్ అమ్మా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుమన్ సార్ ఒక పెద్ద లెజెండరీ యాక్టర్ అండి. సో నేను ఫిలిం స్కూల్ లాగా అనిపించిందండి సుమన్ సార్ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజ్మెంట్. ఐ వాంట్ యాక్ట్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వర్షిక్ సుహాన ఇద్దరు పిల్లలు చాలా ఫనీ మూమెంట్స్ స్పెండ్ చేసాము. అండ్ వైజాగ్ నైట్లో సన్ రూఫ్ ఓపెన్ చేసి లాగా వీ స్క్రీమ్ లైక్ లిటిల్ కిడ్స్ అండ్ వీ నెవర్ ఫర్గెట్ ద మూమెంట్స్. అండ్ సో క్వశ్చన్ అంటే, నాకు యాక్టింగ్ ప్యాషన్ అండి. సో చిన్నప్పుడు నేను చాలా సినిమాలు చూస్తాను. లైక్ ఐ యూస్ టు వాచ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మూవీస్, డైరెక్ట్ డైలాగ్ డెలివరీ. అండ్ మన పవన్ కళ్యాణ్ అన్న ఫుల్ మాస్, అండ్ మన రామ్ చరణ్ అన్న ఫుల్ క్లేజ్. సో ఆల్ త్రీ ఆఫ్ దమ్ నేను అన్నీ చూసుకొని, లైక్ ఐ టేక్ ఆల్ ది యాక్టర్స్ skills and I learned. So thank you for all of them support for my film journey. And so please మీరందరూ మీ సపోర్ట్ మాకు ఇంకొక అడుగు ముందు వేయడానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ప్లీజ్ టు వాచ్ ద మూవీ ఆన్ 7th of August. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో
ఇది ఏం చేయడం లేదండి. సో నేను చిన్నప్పుడు నేను ఒక నోట్బుక్ తీసుకొని ఐ యూస్ టు జస్ట్ నోట్ డౌన్ ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ మేజర్ హీరోస్ అండ్ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ దమ్ అండి. అంత నాకు సినిమా పిచ్ అండి. సో వితౌట్ ఫిలిం స్కూల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ నీకు 50 లైట్లు ఉంటుంది అండి. లైక్ సీన్లో 50 లైట్లు ఉంటాయి, కెమెరా ముందు ఉంటుంది, అండ్ యూ హ్యావ్ టు జస్ట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. జస్ట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. కాన్ఫిడెన్స్ నాకు ఉంది అంత. ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్. అండ్ నాకు తెలుసు మీరు స్క్రీన్ చూసినప్పుడు నీకు తెలుస్తుంది ఎంత కష్టపడినానో ఒక సీన్లో. లైక్ ప్రతి సీన్ ఐ హ్యావ్ ట్రైడ్ మై వెరీ బెస్ట్ అండ్ నీకు కనిపిస్తుందండి. సో ప్లీజ్ టు వాచ్ ద ఫిలిం. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్లీజ్ టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.